చిత్తూరు జిల్లా ఈరోజు కుప్పంలో జరిగిన మాలల ఆత్మకూరు పాదయాత్రలో భాగంగా మాజీ కేంద్ర మంత్రి గౌరవాలు డాక్టర్ చింతామణితో నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా మాల మహానాడు రాష్ట్ర నాయకులు ఆయనతో కలిసి మాట్లాడడం జరిగింది. జేఏసీ కన్వీనర్ రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య మరియు ఎస్సీ/ఎస్టీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి తమ్మి నాంచారయ్య, అన్నవరపు కిషోర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మానవ ఐక్యత, మానవ ఐక్యత, మానవ ఐక్యత సాధిస్తాం, సాధిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం, సాధిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. సోదరులారా, ఈ యొక్క మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో గుండె ధైర్యం, దమ్ము ధైర్యం ఉన్నటువంటి మాలలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కుప్పం నియోజకవర్గాన్ని నుంచే మాలల ఆత్మ గౌరవాన్ని అనే పాదయాత్రను ప్రారంభించడం మన అందరికీ శుభసూచకం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాలలకున్న సత్తా ఎవరికి తెలియదు. ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా, ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా కూడా మాలోడే. ఆ సంగతి కొన్ని ప్రభుత్వాలకి తెలిసినా కూడా తప్పులు చేస్తున్నాయి. ఆ తప్పులు చేసే ప్రభుత్వాన్ని మనం రాబోయే 2029లో మన సత్తా ఈ రాష్ట్రంలో పరిపాలించే నాయకులకి, మనల్ని విభజించిన నాయకులకి, వర్గీకరణ చేసిన నాయకులకి అందరూ కూడా మనం బుద్ధి చెప్పాలా. దానిలో భాగంగానే రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ రోజు కుప్పం నియోజకవర్గం నుంచి ఈ యొక్క పాదయాత్ర ఇచ్చాపురం వరకు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు అన్నగారు, ఆర్పై రిపబ్లిక్ పార్టీ అధ్యక్షులు దాసరి చెన్నకేశ్వర అన్నగారు, అదేవిధంగా నా సోదరుడు తులిపిలి అశోక్ బాబు గారు, మరి ఒక సోదరుడు అన్నవరపు కిషోర్ గారు, మాకందరూ కూడా పెద్దన్న యనమల సుదర్శన్ అన్న గారు, అదేవిధంగా ఒక కేంద్ర మంత్రిగా ఉంటూ దమ్ము ధైర్యంగా రాష్ట్రం అంతా తిరుగుతూ ఈ ప్రభుత్వాన్ని అన్నిగడుతున్నటువంటి ఏకైక మగవాడు మన మాజీ కేంద్ర మంత్రి వాళ్ళు చింతామోహన్ అన్న గారికి తల వంచి పాదాల వందనం చేస్తున్నాను. అయ్యా, నేను మానవుడిని, నేను మీకు సపోర్ట్ చేస్తా, నేను మీతో వస్తా, మీతో మేము ప్రయాణం చేస్తానని చెప్పి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఈ రోజు కొంతమంది లోఫర్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండి మనకు సపోర్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే పదవులు కాపాడుకున్నానికి. ఇటువంటి వాళ్ళు మనకు కావాల్సింది జాతి కోసం బయటకు వచ్చేవాడు కావాలా, జాతి కోసం నిలబడేవాడు కావాలా, నీ జాతిని రక్షించుకునేవాడు కావాలా. వాడి కోసం మనం పాకులాడతాం, వాళ్ళ కోసం మనం వెనకాల ఉంటాం, వాళ్ళని మనం ముందుకు నడిపిస్తాం, వాళ్ళకి అనేకమైన పదవుల కోసం మనం ప్రాణాలను త్యాగం చేస్తామని కూడా మీ అందరికి మనవి చేసుకుంటూ ఈ పాదయాత్రని ఈ యొక్క కుప్పం నియోజకవర్గం నుంచే గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తున్నాం. కాబట్టి మనం ఈ ఇచ్చాపురం వరకు ప్రతి జిల్లాలో మాలవాడి సత్తా చూపించి ఈ యొక్క ఉద్యమాన్ని ఉర్రుతులిగిస్తూ ముందుకు తీసుకుపోయి లాస్ట్ ప్రపంచం లాగా ఇచ్చాపురంలో బహిరంగ సభ పెట్టిన మన సత్తా చూపించాలని చెప్పి కూడా మీ అందరికి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క కార్యనిర్వాహకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అందరికీ జై భీమ్. ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలోని మాలలు వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఏ ఒక్క నాయకుడు మాల ఎమ్మెల్యే కూడా మాట్లాడాల. అంటే వాళ్ళకు ఒకసారి నివాళులు అర్పిస్తూ చనిపోతున్న మాల జాతికి నేనున్నాను అండగా అని చెప్పేసి ఈ రోజు వచ్చినటువంటి మాజీ ఎంపీ చింతామోహన్ గారికి పాదాభి నమస్కారాలు చేసుకుంటూ ఈ ర్యాలీని ఆయన అమూల్య హస్తాల మీద ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. జై మాల. జై మాల. పెద్ద మాల పెద్ద ఎవరైనా ఉన్నారంటే మన యొక్క చింతామోహన్ గారు. ఆయన జెండా ఊపి యొక్క పాదయాత్ర ప్రారంభిస్తారు. కిషోర్ అన్న మాట్లాడతారు. జై భీమ్. జై భీమ్. అందరికీ జై భీమ్.